అటక పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు ఈ అమలాపురం రూరల్ ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చింపేసిన నేపథ్యంలో ఒక రణరంగం మాదిరిగా ఆ ప్రాంతంలో ఈ పవన్ కళ్యాణ్‌కి సంబంధించి జనసేన కావచ్చు, కూటమికి సంబంధించిన నేతలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మనకి అమలాపురం ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంటు పరిధిలో మనకి అమలాపురం రూరల్ బండారులంక, ఈదురుపల్లి, ముక్కమల్ల ఈ గ్రామాల్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన అభిమానులు, జనసేనకు సంబంధించి గాని ముఖ్యంగా ప్రత్యేక ఈ కటౌట్‌లనేవి ప్రధాన సెంటర్‌లో ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలుసున్న ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేసిన పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్‌తో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫ్లెక్సీ కూడా చిరిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాదాపు 3 గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొనడంతో పెద్ద ఎత్తున అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఈ బండారులంక, ఈ అమలాపురం రూరల్ ప్రాంతానికి చేరుకుని తక్షణం ఏదైతే ఈ బ్యానర్లు చింపారో అటువంటి సైకోలను అరెస్ట్ చేయాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం అమలాపురం రూరల్ ప్రాంతంలో నిర్వహించారు. నిజానికి గతంలో కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడలో పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఆ ప్రాంతంలో కూడా గతంలో ఎంపీగా ఉన్న ఏదైతే ప్రస్తుత ఎంపీగా ఉన్న జనసేనకు సంబంధించిన ఎంపీ అభ్యర్థి కటౌట్లు కూడా అక్కడ చింపేసిన పరిస్థితి నెలకొంది. ఆ తరుణంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రధాన సెంటర్‌లో నైట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. పలువురితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. దీంతో ఆ ఫ్లెక్సీల సమస్య అనేది తాత్కాలికంగా అంటే కాకినాడకి సంబంధించి అయితే మాత్రం ఈ పిఠాపురం తాత్కాలికంగా ముగిసింది. ఈ నేపథ్యంలో మరలా అంటే ఎలక్షన్ తర్వాత దాదాపు 2, 3 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ ఏదైతే ఉమ్మడి జిల్లాలకు ముఖ్యంగా కాకినాడ జిల్లాకు వస్తున్న తరుణంలో ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉందో సమీపాన దాదాపు 4, 5 కిలోమీటర్లోని ఈ గ్రామాలన్నీ ఈ బండారులంక కావచ్చు తదితర గ్రామాలన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆ గ్రామాల్లోనే ఈ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు చింపివేయడం పట్ల ఈ ఏదైతే జనసేన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. సైకోలను తక్షణం అరెస్ట్ చేయాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే వీరంతా కూడా అంటే పెద్ద ఎత్తున ఈ అమలాపురం రూరల్ బండారులంక ప్రాంతానికి జన సైనికులంతా అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున సైకోలను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. నిజానికి ఎవరు చేశారు? ఏం జరిగింది? అన్న కోణంలో కూడా దీనిపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఫ్లెక్సీల వివాదం అనేది గత కొన్ని రోజులుగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికంగా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా జనసేనకు మంచి పట్టుందని పూర్తిగా చెప్పుకోవచ్చు. గతంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు సంబంధించి రాజుల్లో గత ఎలక్షన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఓటమి పాలైనప్పటికీ కూడా రాజుల్లో ప్రజలు పెద్ద ఎత్తున అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పవన్ కళ్యాణ్‌కు పట్టం కట్టిన పరిస్థితి. అప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా రాజులకు సంబంధించిన ఎమ్మెల్యే జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేగా వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మరలా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రెండు చోట్ల ఈ పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేశారు. 2 చోట్ల కూడా ఈ కోనసీమ జిల్లాలో విజయకేతనం ఎగరవేసిన పరిస్థితి నెలకొంది. ఎక్కువగా ఏదైతే పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన సామాజిక వర్గం కూడా ఎక్కువగా అమలాపురం ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. నిజానికి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమా లేక బీసీల, ఎస్సీల, ఎస్టీల అన్నది పక్కన పెడితే పూర్తిగా పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలిపే ప్రజలు గాని, అభిమానులు గాని పెద్ద ఎత్తున కోనసీమ అంటే అమలాపురంలో పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్‌కు ఓటింగే కాదు పెద్ద ఎత్తున ఆయన కోసం ఎక్కువగా అంటే పవన్ కళ్యాణ్‌పై ప్రేమాభిమానులు చాటి చెప్పే విధంగా పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన మన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకోవడం, ఇది తెరపైకి రావడం జన సైనికుల్లో కలచ వేసే విధంగా పరిస్థితి జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడికి ఏదైతే ఘటన జరిగిందో దాదాపు ఈ గ్రామాల బండారులంకతో పాటు రూరల్ ప్రాంతాల్లో ప్రధానంగా ఇటువంటి బ్యానర్లు చింపి ఇలాంటివి చేయడం ఏంటి అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఒక మంత్రి హోదాలో ఉన్నారు. ఆయన ఇలా ఒక మంత్రి హోదాలో ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ అటువంటి ఆయనపై ఇటువంటి కక్ష సాధింపు చర్యలేంటి? ఇలా ఫ్లెక్సీలు చింపివేయడం ఏంటంటూ కూడా జన సైనికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా అమలాపురం రూరల్‌తో పాటు కేంద్రంలో కూడా ఉంది. ఏదేమైనా తక్షణం ఇటువంటి చర్యలు ఎవరైతే పాల్పడ్డారో ఇటువంటి అల్లరిమూకలు కావచ్చు, ఎవరైనా ఈ ఫ్లెక్సీలు చింపిన వ్యక్తులను తక్షణం అరెస్ట్ చేయాలంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే మాత్రం అమలాపురం రూరల్‌లో కొనసాగుతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్షన్ అయిన తర్వాత ఒక ప్రశాంత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రజా పరిపాలనపైనే దృష్టి పెట్టారు. ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలు కావచ్చు, అమరావతిలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరించే కార్యక్రమాలు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ పవన్ కళ్యాణ్ పెట్టిన పరిస్థితి. మరి దాదాపుగా 2, 3 రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్ పిఠాపురం రావడం,
ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం, ఏదైతే ప్రధాన సెంటర్‌లో బహిరంగ సభ, కాకినాడ జిల్లా అధికార యంత్రాంగంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ చేయనున్నారు. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ రాక కోసం 1000 కళ్ళతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు చింపడం కూడా కలచవేస్తుందంటూ కూడా వారు పేర్కొంటున్నారు. నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న మా అందరికీ కూడా ఇలా ఫ్లెక్సీలు చింపడం, ఇటువంటి చేయడం, అల్లరిముక్కలు ఇటువంటి పనులు చేయడం సరైన చర్య కాదు అంటూ, ఇది ప్రజలు కట్టిన పట్టం అంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ముక్త కంఠంతో చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం అమలాపురం రూరల్‌లో ఈ ఫ్లెక్సీలు చింపేయడం వివాదం అనేది చర్చనీయాంశంగా మారుతుంది. వారంతా కూడా ఇప్పటికే ఆ ఫ్లెక్సీలు చింపిన ప్రాంతానికి వెళ్లి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. తదుపరి కూడా అంటే తక్షణం ఎవరు చింపారు, అటువైపు సీసీ ఫుటేజ్ గాని, అటువైపు వెళ్ళే గత అర్ధరాత్రి నుంచి సీసీ ఫుటేజ్ చూసినట్టయితే అటువైపు ఎవరెళ్లారు, ఏం చేశారు, ఎవరు చేశారు, ఈ ఫ్లెక్సీలు ఎవరు చింపారు అన్న కోణంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో చూడాలంటూ కూడా వారు ఆవేదన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ రూరల్ ప్రాంతంలో ఈ ఫ్లెక్సీలు చింపడం అనేది కలవరం రేపుతున్న పరిస్థితి మాత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అమలాపురం రూరల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.